అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరూ వచ్చిన ఆడవాళ్ళకి అందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. మాకి కరెక్ట్ కాబట్టి మాకి రాజకీయ నాయకులు అనేది మా ఇంట్లో వంటలు చేసుకునే వాళ్ళు ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది మాకు తెలియలేదు. కానీ ఈరోజు మాకు ఎర్ర జెండా కరెక్ట్ అనుకుని మేము ముందుకు వచ్చినాము. మాకు వెనుక అన్యాయం జరిగింది కాబట్టి ముందే ఎర్ర జెండా పట్టుకొని మేము ముందుకు వచ్చినాము. మాకి చాలా సంవత్సరాల నుండి ఇంటి కట్టించినారు కానీ ఎవరైతే మాకి బిగాలు ఇవ్వలేదు. ఏంటంటే ఇప్పుడు అందరు బీద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి బాడిగ అంటే 3,000 4,000 ఎవరి ఇంట్లోనే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండరు కదా బాడిగలు కట్టుకొని ఉండాలంటే. మేము ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం మా హక్కు అది అని. మా అన్యాయం అయితే ఏం అడగడం లేదు. మాకు అన్యాయం అయితే మాకు ఎవరు మాకి సరస్సు ఇచ్చరు. మా న్యాయం కాబట్టి మేము అందరూ వస్తున్నాం. అందరు వచ్చి మాకు ఇప్పుడు మా జెండా కరెక్ట్ కాబట్టి మా జెండా మోసుకున్నాము. న్యాయంగా ఉండదా కాబట్టి వస్తున్నాం. మాకు ఇంటి బిగాలు కావాలన్నా మాకు అంతా లేనోళ్ళు ఇండ్లు లేనోళ్ళు బిగాలు ఇవ్వండి. అపాయింట్మెంట్ బిగాలు ఇవ్వాలా. అసలు ఎవరికి అన్ని అక్కడంతా ఇచ్చినారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళకి అపాయింట్మెంట్ బిగాలు ఇచ్చినారు. వాళ్ళ కింద ఉన్నోళ్ళు మంచోళ్ళు లా ఉన్నోళ్ళకి ఇచ్చినారు. మా కడుపులో పేగులు లేనోళ్ళు, మా మైనార్టీ కాలనీ ముస్లింస్ అందరూ కడుపులో పేగులు లేనోళ్ళు, చాలా చిన్న చిన్న పిల్లలను పట్టుకొని కూలి 10 రూపాయలు కూలి చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళకి ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు. దానికోసమే మేము ఆశ్రయించుకొని జెండా పట్టుకొని మేము ముందుకు వచ్చినాం. చాలా మంది లబ్ధిదారులు ఉద్యమం భాగస్వాములు అయినారు. మరి గత 11 సంవత్సరాలుగా టిట్కో ఇండ్లు వాళ్ళ బీగాలు స్వాధీనం చేయక మరి వాళ్ళ అద్దె కొంపల్లోనే ఉన్నారు. ఆ బాధలు కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలా. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏమాత్రమో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళలో ఒకరు వాగ్దానాలు చేసుకుంటా చేస్తామో అభివృద్ధి అనే టీవీ ప్రచారాలకే పరిమితమైనారు. ఆర్భాటాలకే పరిమితమైనారు. పవన్ కళ్యాణ్ వాళ్ళన్న రాజకీయంగా ఎదగాలని పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు గారు ఆయన నరేంద్ర మోడీ కాకా మట్టికి ఆయన మొదలు కాకా పడితే ఏపీ ఆంధ్రప్రదేశ్కి నిధులు తెచ్చి ప్రజా సమస్యలు ఎలక్షన్లోనే ఏమాత్రము ఎలక్షన్లోన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. తండ్రి కొడుకులు ఇద్దరు. ఆ హామీలు నెరవేరాలని మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో బహిరంగ సభలో హామీ ఇచ్చారు. నేను తీరుస్తాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా. వెంటనే మరి అక్కడున్న నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదం కూడా ఇద్దరికి బాగానే ఉన్నది. మరి నిధులు బాగా తెచ్చి పేదల సమస్యలను తక్షణం పరిష్కరిస్తారని సిపిఐ పార్టీగా డిమాండ్ చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.